రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్తున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ అధిష్టానానికి సంకేతాలు పంపారు గల్లా జయదేవ్. 2 సార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. 28న లోకేష్తో పాటు టీడీపీ నేతలతో జయదేవ్ కీలక భేటీ ఉండబోతోంది. ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నారు గల్లా. జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మొత్తం మీద గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. 28న లోకేష్తో పాటు టీడీపీ నేతలతో జయదేవ్ కీలక భేటీ జరపబోతున్నారు. ఇక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కార్యకర్తల సమక్షంలో తన పొలిటికల్ రిటైర్మెంట్ను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈసారి ఎన్నికలకు గల్లా జయదేవ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇక గల్లా జయదేవ్ పూర్తి స్థాయిలో రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లేనా? ఖచ్చితంగా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నట్టే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా తన నిర్ణయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2014-19లో వరుసగా ఎంపీగా ఆయన గెలిచారు. రెండు సార్లు కూడా గెలిచిన నేపథ్యం ఉంది. కానీ గత 1 ఇయర్ కాలంగా గల్లా జయదేవ్ కొంత పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. అంతకుముందు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా అంశాలతో పాటు టీడీపీ సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్లో ఆయన లేవనెత్తారు. కానీ గత 6-7 నెలలుగా ఆయన పూర్తి స్థాయిలో టీడీపీ కొంచెం దూరంగా ఉంటున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధికి కూడా ఆయన రావట్లేదు. టీడీపీ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా పాల్గొన్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఈయన పార్టీకి దూరం అవుతున్నట్లే మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కూడా గల్లా అరుణ్ కుమారి ఒకసారి ఆమె ఆఫ్ ద రికార్డ్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ఖర్చులు పెట్టుకోలేనంత స్థితిలో రాజకీయాలు మారిపోయాయి కాబట్టి దూరంగా ఉండాలనుకున్నామని ఆమె గతంలో కామెంట్ చేసింది. కామెంట్కి అనుగుణంగానే గల్లా జయదేవ్ పార్టీకి దూరంగా ఉంటూ ఎన్నికలు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నెల 28న లోకేష్ కలతో పాటు టీడీపీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. అదే రోజు ఆత్మీయ సమావేశం పెట్టి గుంటూరు ప్రజలకి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు 2 సార్లు గుంటూరు ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు 3వసారి ఆయన పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ గల్లా జయదేవ్ మాత్రం తాను పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో కొంత ఆయనకున్న పరిశ్రమలు కూడా కొంత దూరం అయ్యాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కారణంగానే కొంత పరిశ్రమలు వ్యాపారానికి సంబంధించి కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. తిరుపతిలో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీ కంపెనీని అక్కడి నుంచి తరలించి హైదరాబాద్లో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు తెలుగుదేశం ఈ 5 ఏళ్ల కాలంలో. కాబట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండి వ్యాపారాల మీదే దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో కూడా ఆయనకి వ్యాపారాలు ఉన్న నేపథ్యంలో రెండింటిని కొంత సర్దుబాటు చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రాజకీయాలకు దూరం అవ్వాలి, ఎన్నికలకు దూరం అవ్వాలని గల్లా జయదేవ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తనని 2 సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకైతే ఆయన కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు. నారా లోకేష్ని కూడా కలుస్తారని తెలుస్తుంది. కలిసి తన నిర్ణయాన్ని చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థులు కూడా వెతికే పనిలో ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కూడా సంప్రదింపు జరుపుతున్న నేపథ్యంలో గుంటూరు ఎంపీ రేసులో కొత్త వారు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రామదాస్, ఏదేమైనప్పటికీ గల్లా పొలిటికల్ కెరీర్ ఇప్పుడు అంటే 2024తో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంకపైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పాలి. చాలా అంటే క్రియాశీలకంగా గల్లా కుటుంబం అనేది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కొంత క్రియాశీలక వ్యవహరించారు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పూర్తి స్థాయి రాజకీయాలు దూరం కావడంతో గల్లా కుటుంబం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి దూరం అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే జయదేవ్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండి ఇక్కడ నుంచి వ్యాపారాలపై దృష్టి పెట్టబోతున్నారా? అసలు ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? రాజకీయాల నుంచి విరమణ తీసుకోవాలనుకుంటున్నటువంటి బలమైన కారణం ఏమైంది? అంటే ఒకటి గల్లా అరుణ్ కుమార్ చేసిన కామెంట్ బట్టి మనం చూస్తే కనుక రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాపారం లాగా అయిపోయింది కాబట్టి అంత ఖర్చు పెట్టుకునే స్థితిలో తాము లేము అనే ఒక భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రెండోది రాజకీయం కారణంగా కొంత వ్యాపారాన్ని నష్టపోవాల్సి వచ్చింది. వ్యాపారం మొదటిగా వాళ్ళ ప్రయారిటీ వ్యాపారాల ద్వారానే వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ రాజకీయాల కారణంగా కొంత వ్యాపారం కూడా దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు దూరంగా ఉండి పూర్తి స్థాయిలో వ్యాపారాల మీద దృష్టి పెట్టాలనేది గల్లా జయదేవ్ నిర్ణయంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆయన 2014-19 వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీని నేరుగా ఆయన ప్రశ్న చేశారు. మిస్టర్ మోడీ అంటూ ఆయన నేరుగా మాట్లాడిన సందర్భంగా కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆయన
ప్రధాని మోడీని నిలదీసిన నేపథ్యం చూసాం. కానీ 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పోవలవ్వడం, కేవలం 3 ఎంపీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన తర్వాత ఒక ఏడాది పాటు ఆయన కూడా పార్లమెంట్లో గళం ఇప్పారు. కానీ తర్వాత కొంత వాయిస్ తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అమరావతి తిరుపతిలో ఉన్న వ్యాపారాలు అమర్ రాజా బ్యాటరీ కానీ ఇతర వ్యాపారాలన్నీ కూడా హైదరాబాద్ తరలించుకుని సేఫ్టీకి ఇక్కడ లేదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది, పవర్ సప్లైకి సంబంధించి కానీ ఇతర ఇబ్బందులు గురి చేస్తున్న భావంలో ఆయన తన అమర్ రాజా బ్యాటరీ కంపెనీని హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలో ఇకపై రాజకీయాలు ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన సన్నిహితులు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికలకి రాజకీయాలకు రెండింటికి కూడా దూరంగా ఉండాలని చూస్తున్నారు. మరి ఏమన్నా చంద్రబాబు గారిని లోకేష్ ఏమైనా కలిసిన తర్వాత ఏమైనా బుజ్జగిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆల్రెడీ 2 సార్లు గెలిచాడు కాబట్టి మూడోసారి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ని కలిసిన తర్వాత ఏమైనా బుజ్జగిస్తారా, పార్టీ ఎన్నికల ఖర్చు ఏమైనా భరిస్తుందని ఒక హామీ ఏమైనా ఇస్తుందా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే గల్లా జయదేవ్ మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయన 28వ తారీఖు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకుని తన అనుచరులతో వాళ్ళతో కూడా ఈ 10 ఏళ్ల పాటు తనకి అవకాశం కల్పించినటువంటి గుంటూరు పార్లమెంట్ ప్రజలకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉంది సార్ రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్తున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో త్వరలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికీ అధిష్టానానికి సంకేతాలు పంపారు గల్లా జయదేవ్. 2 సార్లు తనను గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపేందుకు